హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. యూపీఎస్సీ బిగినర్స్ ఛానల్, సిఎస్సి యూపీఎస్సీ బిగినర్స్ ఛానల్. రోజైతే ఈ పేపర్ డిస్కస్ చేద్దాము. నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను. బట్ ఎవరైతే 2025 అటెంప్ట్ చేస్తున్నారో, నేనైతే ఫస్ట్ అటెంప్ట్ చేసిన మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో అవి చెప్పడానికి ట్రై చేస్తాను. నాకైతే వచ్చిన స్కోర్ అయితే నా ప్రకారం, అంటే నేను చెక్ చేసుకున్నాను ఈరోజు ఇప్పటివరకు. ఆ లాస్ట్ 6 months నుంచి అప్పుడు అయిపోయి ఇప్పటికి June 26th ఎగ్జామ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఇప్పుడే చెక్ చేసుకున్నాను నా పేపర్ని. అంతకుముందు వరకు నా పేపర్ అది కీ ద్వారా చెక్ చేసింది మా ఫ్రెండ్స్, మా సార్స్. సో మా సార్ ఏదైతే చూసారో నాకు 48 అని చెప్పారు. 88 అటెంప్ట్ చేసావు, దాంట్లో 46 కరెక్ట్ అయినాయి, 42 రాంగ్ అయినాయి అని చెప్పారు. సో ఈ లెవెల్ ప్రకారం అయితే నాకు 60 వచ్చినాయి. బట్ నేను చూసుకున్న దాని ప్రకారం చూస్తే నేను మొత్తం నాకు వచ్చింది ఎంత అనుకున్నాను 32. సో నా మిస్టేక్స్ చెప్తాను. మీ ఫస్ట్ అటెంప్ట్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రమే వినడానికి బాగుంటుంది, మీకు ఏమైనా తెలుసుకోవడానికి కూడా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నాకు తెలిసిన దాంట్లో నేను చెప్పగలుగుతాను, ట్రై చేస్తాను. ఓకే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని కరెక్ట్ పెట్టాను. ఓకే, ఈ జియోగ్రఫీ క్వశ్చన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జియోగ్రఫీ స్టార్టింగ్లో ఉంటుందని. ఓకే, జియోగ్రఫీ క్వశ్చన్స్ బాగానే పెట్టాను, కొన్ని తప్పైనాయి. మ్యాక్సిమం జియోగ్రఫీ క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్గానే రాశాను. ఓకే, బట్ నేను ఇక్కడ చూడండి 5th క్వశ్చన్లో నేను క్వశ్చన్ అంతా సాల్వ్ చేశాను, అర్థం చేసుకున్నాను. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ సర్కిల్ చేసుకోలేకపోయాను ఆప్షన్ని. సో దీన్ని చేసుకోలేకపోవడం వల్ల నాకేమైందంటే ఓఎంఆర్ షీట్లో ఏదైతే పెట్టాను ఏదో కూడా పెట్టేశాను. బట్ ఇక్కడ చేసుకోవడం వల్ల నాకు ఏంటో అర్థం కాలేదు, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఆన్సర్ కీ చూసి. సో ఇది బిగ్గెస్ట్ బ్లండర్. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి బిగ్గెస్ట్ బ్లండర్స్. ఇప్పుడు మీరు అడగొచ్చు ఇక్కడ మీరు ఎలా పెట్టేసుకున్నాను 2 marks అని. ఇక్కడ నాకు బాగా గుర్తుంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగాను, నేను కరెక్ట్గానే పెట్టాను. ఈ రెండిట్లో డౌట్ వచ్చింది, ఈ రెండిట్లో ఆప్షన్స్లో ఏది 2 ఎలిమినేట్ చేశాను కానీ 2 ఉండిపోయినాయి. సో నేను చేసిన మిస్టేక్ ఇక్కడ కూడా అంతే, సాల్వ్ చేశాను కానీ ఆన్సర్ పెట్టలేదు. ఇక్కడ కూడా అంతే, ఇది పెట్టాను, ఈ 2 సాల్వ్ చేశాను కానీ రెండిట్లో మళ్ళీ డైలమాలో ఉండిపోయాను. బట్ నాకు ఇది పెట్టాను బాగా గుర్తుంది కాబట్టి నేను 2 marks పెట్టేసుకున్నాను. సో సిమిలర్గానే చాలా వరకు ఇలాగే చేశాను, బట్ వాటికి సర్కిల్ చేసుకోలేకపోయాను చాలా వరకు. ఇది కూడా అంతే, ఇక్కడ చూడండి ఏ క్లైమేట్ అనేది చెప్పడం కోసం నేను చేశాను కానీ దాన్ని ఏమంటారు సర్కిల్ చేసుకోవడం వల్ల నా మిస్టేక్ ఏంటో నెక్స్ట్ అటెంప్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి. సో ఇంకా చూపిస్తాను. పాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, పాలిటీ క్వశ్చన్స్ అయితే మరీ దారుణం. నేను ఎంత తప్పు చేశానంటే ఎకానమీ క్వశ్చన్స్ కూడా, పాలిటీ క్వశ్చన్స్ కంటే కూడా ఎకానమీ క్వశ్చన్స్, వీటిలో ఇది జస్ట్ థింగ్ ఈజ్ దాన్ని ఏమంటారు బేసిక్ ఫ్యాక్ట్. ఇది బేసిక్ ఎకానమీ ఈ అర్థం కాకుండా నాకు క్వశ్చన్ తప్పిపోయింది, ఇది కంప్లీట్గా రాంగ్. దీని ఆప్షన్ 2. ఓకే, నేను తప్పు పెట్టేశాను. ఓకే, ఇది కూడా అంతే, ఇది మ్యాక్సిమం అసలు నేను ఆశ్చర్యపోయాను, ఇది తప్పు పెట్టానో కరెక్ట్ పెట్టినా కూడా అర్థం కాలేదు నాకు. బట్ వెళ్ళిపోయింది అలాగా. ఇది చూడండి నెక్స్ట్ ఎకానమీలోనే, వీటిలో చూడండి స్వాప్స్, కరెన్సీ స్వాప్స్, మోటార్ వెహికల్స్, చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను కానీ అర్థం కాలేదు ఆ క్వశ్చన్. నెక్స్ట్ చూపిస్తాను చూడండి, ఇది కూడా సింపుల్ క్వశ్చన్. ఇది కూడా సింపుల్ అని కాదు, బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. అయినా కానీ నాకు చెప్తున్నాను కదా, బేసిక్స్ కొన్ని మర్చిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకే బేసిక్ స్ట్రాంగ్ ఉందంటారు సిఎస్ఆర్. ఎంత ఈజీ క్వశ్చన్ అంటే ఇది రూల్స్ స్పెసిఫై చేస్తుంది. 2% ఆఫ్ దేర్ అసెట్ దాని అంటారు దేర్ రెవెన్యూ షుడ్ స్పెండ్ టు ద పబ్లిక్ వెల్ఫేర్, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్టుగా 2% గవర్నమెంట్ చెప్తుంది. అంటే ఈ యాక్ట్ ప్రకారం, సిఎస్ఆర్ యాక్ట్ ప్రకారం 2013, దాని కంపెనీస్ యాక్ట్ అని 2013 ఉంటుంది. సో దాని ప్రకారం చెప్తుంది. బట్ చూడు సింపుల్ మిస్టేక్, సిల్లీ మిస్టేక్స్ అంతే, ఏం లేదు. సిల్లీ మిస్టేక్స్ రెండోసారి ఇగో చూడండి, డిజిటల్ రూపీ, ఇది సింపుల్ క్వశ్చన్. ఇట్ ఈస్ సావరెన్ కరెన్సీ, డిజిటల్ రూపీ సావరెన్ కరెన్సీ ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ అలైన్మెంట్ విత్ మానిటరీ పాలసీ. నేనేం చేశాను, ఇది కొట్టేసి నేను ఇదంతా 1 కొట్టేసి మిగతాదంతా 2 థర్డ్ ఆప్షన్ పెట్టేశాను. దట్స్ ఎ బ్లండర్ మిస్టేక్ నేను చేసింది. ఇక ఇలాగ చూపిస్తే చూడండి, పాలిటీ అయితే మరీ దారుణం. చాలా సింపుల్ క్వశ్చన్స్ పాలిటీవి. పాలిటీ క్వశ్చన్స్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి, బట్ అవి కూడా తప్పు పెట్టేశాను నేను. చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇక్కడ 68 క్వశ్చన్ చూడండి, 109. ఇది
ఇది మనీ బిల్స్ గురించి చెప్తుంది, స్పెసిఫిక్ ప్రొసీజర్ గురించి చెప్తుంది. నేనేం చేశాను చూడండి, ఫస్ట్ ఇది కొట్టేశాను, మిగిలింది ఏదైతే ఉందో అది ఆన్సర్ పెట్టేశాను. అసలు ఇదే బ్లండర్, ఇది ఆర్టికల్ గుర్తురాలి నాకు, ఇవన్నీ గుర్తొచ్చినాయి కానీ ఈ రెండు ఓకే అర్థమైనాయి, కానీ నాకు ఫస్ట్ ఆప్షన్ గుర్తురాలేదు, ఆర్టికల్ 109 గుర్తురాలేదు. సో మిస్టేక్ పెట్టేసి డిలిమిటేషన్ కమిషన్ కూడా అంతే, ఇది కూడా ఈజీ, బట్ ఆ టైంకి ఇది చదివి వెళ్ళాను. ఓకే, ఇది కూడా పెట్టలేకపోయాను, చదివి వెళ్ళాను, గుర్తుండట్లేదు. అదే ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ ఫ్యాక్ట్స్ మనకి ఓవర్లోడ్ అయిపోతాయి ఫిలిమ్స్కి, అన్నీ గుర్తుంటాయంటే గుర్తుండవు. ఇది కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందా, ఇది క్వశ్చన్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. చివరికి ఒక ఆన్సర్ తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇది అంటారో పెట్టలేము వాటిని. 77 78 ఓకే కష్టం. ఇదైతే కళ్ళు మూసుకొని పెట్టేసాను 21 ఆర్టికల్. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఇవి చూడండి. ఇది కూడా అంతే, నరిశక్తి వందన్ అధినియం ఇది కూడా సమ్ మిస్టేక్స్ నేను చేశాను. ఇది బేసిక్, కానీ ఆ టైంలో వెంటనే గుర్తులా. ఇది ఎథిక్స్ కమిటీ బేసిక్ పార్లమెంటరీస్లో వస్తాయి, పార్లమెంటరీ కమిటీస్లో. ఇది కూడా మర్చిపోయాను ఆ టైంకి, ఆ ప్రెజర్లో ఏం తట్టుకోలేక ఏదో పెట్టేశాను. ఇది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి, యూనియన్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఇది కూడా సేమ్. 85th క్వశ్చన్ కూడా సేమ్, ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, అలా సిల్లీ మిస్టేక్స్ ఇలా చిన్నవి చేసుకుంటూ బోల్డ్ అంత మార్క్స్ పోయినా నాకు ఇక్కడ. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఒక మార్జిన్లో నుండి సిల్లీ మిస్టేక్స్ చేయకపోయి ఉంటే నాకు తెలిసి 34 నేను అనుకునే పెట్టేశాను. ఒక సిల్లీ మిస్టేక్స్ చేయకపోయి ఉంటే ఆల్మోస్ట్ నాయి ఒక 48 లేదా 55 మధ్యలో ఉండేవాడిని. ఈ మధ్యలో ఉంటే నా కట్ ఆఫ్కి దగ్గరలో ఉండేవాడినేమో నాకు తెలిసి. బట్ ఎనీవే, మనకి ఎలా రాసిందో అలా, ఆ టైంలో ఒత్తిడికి ప్రెజర్ తట్టుకోవాలి కదా. సో ఇది నేను మొత్తం కరెక్ట్ చేసుకుంటే, నేను ఇప్పుడు చేసుకున్న దాని ప్రకారం అయితే 34 కరెక్ట్ పెట్టాను, 68 మార్క్స్ వచ్చాయి. దాంట్లో ఎన్ని కరెక్ట్ 54 ఉన్నాయి, 54లో 0.6 ఇస్తే 35 మార్క్స్ నెగిటివ్ వచ్చినాయి. అవన్నీ మైనస్ చేస్తే 32 మార్క్స్ నా ఒరిజినల్ మార్క్స్. ఇది నా ప్రకారం. ఓకే, మరి బోర్డు ఏమిస్తుందో నాకు తెలియదు. ఇదే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ లెర్న్ సంథింగ్ అబౌట్ మై మిస్టేక్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.